జపాలి వెళ్తున్నాము, మెట్లు ఎక్కుతున్నాము. ఇప్పుడంతా జపం చేసుకోవాలి. జపాలీలో ఎవరుంటారు? జై హనుమాన్. హనుమాన్. హనుమాన్ ఏం జపం చేస్తాడు? జై హనుమాన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ్. హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ లక్ష్మీస్ జర్నీ. సాధారణంగా నిత్యం ఇంట్లో హనుమంతుడిని పూజిస్తే ఆ ఇంట్లో సమస్త భూత ప్రేతాలు, గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఆర్థిక మానసిక శత్రుబాధలు తొలగి లక్ష్మీదేవి ఆ ఇంట స్థిర నివాసం ఉంటుంది. ఆ ఇంట్లో నిత్యం శుభకార్యాలు కూడా జరుగుతూ ఉంటాయని శాస్త్రవచనం చెబుతోంది. అలాంటిది సాక్షాత్తు హనుమాన్ జన్మించిన ప్రదేశం జాపాలి. అలాంటి ప్రదేశాన్ని ఒక్కసారి దర్శిస్తే ఎలాంటి సమస్యనైనా తొలగిపోతాయి. ఆ దేవాలయాన్ని ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. తిరుమలలో చూడాల్సిన ముఖ్య ప్రదేశాల్లో జాపాలి తీర్థం ఒకటి. ఇక్కడ వెలిసిన హనుమంతుడికి చాలా పురాణ ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రదేశంలో ఎందరో మహానుభావులు, యోగులు, సాధువులు సిద్ధి పొందారు. ఇది దేవతలు నడయాడిన ప్రదేశం కూడా. సాక్షాత్తు హనుమంతుడి కోసం తల్లి అంజనాదేవి తపస్సు చేసిన పవిత్ర ప్రదేశం. కేవలం దర్శనం మాత్రం చేతనే పంచమహాపాతకములు, భూత ప్రేత పిశాచాలు బాధల నుండి విముక్తులవుతారని స్కాంద పురాణంలోని వెంకటాచలమార్చంలో చెప్పబడింది. దట్టమైన అడవి ప్రాంతం, ఏపుగా పెరిగిన వృక్ష సంపద, చుట్టూ చక్కటి జలపాతాలు, దివ్య తీర్థాలు, పక్షుల కిలకిలా రావాలు, ఔషధి మూలికల సంపద, దివ్య సుగంధాలు, కారణజన్ముల కర పాదస్పర్శ. తిరుమలకు 5 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనంకి వెళ్లే దారిలో ఉన్న హనుమాన్ దివ్యక్షేత్రం ఈ జపాలి క్షేత్రం. తిరుమల నుండి జపాలి ఆంజనేయ స్వామి క్షేత్రానికి వెళ్ళడానికి పాప వినాశనం దారిలో సుమారు 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న జపాలి బస్ స్టాప్ వరకు బస్ లేదా ప్రైవేట్ వెహికల్ మీద వెళ్ళొచ్చు. అక్కడి నుండి సుమారుగా 1.5 కిలోమీటర్ ఫారెస్ట్ ఉంటుంది. సుమారుగా 200 to 500 స్టెప్స్ ఉంటాయి, నడిచి వెళ్లాల్సి వస్తుంది. అంటే మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. ఆలయం టైమింగ్స్ మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ 1 PM వరకు అండ్ 2 PM నుంచి ఈవినింగ్ 7 PM వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తానంటే, ఈ టెంపుల్ ఉన్నది ఫారెస్ట్లో కాబట్టి మోస్ట్లీ ఎర్లీ అవర్స్లో వెళ్ళి రావడానికి ట్రై చేయండి. సో దీనివల్ల జంతువుల నుంచి మనకి ప్రమాదం ఉండదు, మన నుంచి జంతువులకి ప్రమాదం ఉండదు. ఈ తీర్థ మహిమ ఇప్పుడు చూద్దాం. వరాహ స్కాంద పురాణాల్లో 33 కోట్ల దేవతల ప్రార్థనకై శ్రీ మహావిష్ణువు రామావతారం తీసుకున్నప్పుడు రుద్రుడు రామదూతగా అన్ని శక్తులతో దేవతలందరితో కలిసి వానర రూపంలో అవతరించడానికి నిర్ణయించుకున్నారు. అప్పుడు జాపాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని చూడాలని ఎన్నో ప్రదేశాల్లో తపస్సు చేసుకుంటూ చివరకు శ్రీ వెంకటాచలంలో అంటే తిరుమలలో జప హోమాలు చేశారు. అప్పుడు ఆ మహర్షి భక్తికి మెచ్చి భగవంతుడు తను రాబో హనుమాన్ రూపాన్ని స్వయంభూగా వెలిశారు. ఇక్కడకు అతి సమీపంలో ఉన్న ఆకాశగంగలో అంజనాదేవి స్నానమాచరించి ఆంజనేయుని అవతారానికి సంకల్పించుకున్నారు. ఇక్కడ వెలసిన స్వామి సింధూర అలంకరణతో ఒక చేతిలో గదను ధరించి
భక్తులకు అభయమిస్తూ ఉంటారు. ఈ జాపాలి హనుమాన్ని దర్శించుకుంటే వాగ్దోష పాపాలను కూడా పోగొట్టుకుంటామట. అయోధ్యకాండలో జాపాలి ఋషి తన ధర్మ విరుద్ధమైన మాటలకు వాక్కు దోషాన్ని ఈ తీర్థంలో రాముడు స్నానమాచరించిన రామగుండంలో స్నానమాచరించి వాక్కు దోష విముక్తుడయ్యారట. శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి అయోధ్య వెళుతూ సీతా సమేతంగా ఈ తీర్థంలో స్నానమాచరించారట. అందుకే ఇక్కడ ఆలయానికి తూర్పున ఒకటి, పడమరన ఒకటి తీర్థాలున్నాయి. వీటిని రామతీర్థమని, మరొకటి సీతాతీర్థమని వాడుకలోకి వచ్చాయి. ఈ తీర్థాల్లో స్నానం చేసి తడి బట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి అభిషేకించుకుంటే కష్టాలు తీరి శనిగ్రహ పీడలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇదేనండి ఈ క్షేత్రం కోసం నేను తెలుసుకున్న వివరాలు. ఈ క్షేత్రానికి వెళ్ళినప్పుడు జై సీతారాం అనే నామాన్ని స్మరించండి. మనస్సును స్వామి అందే లగ్నం చేయండి. జపాలి ప్రకృతిని ఆస్వాదించండి. పర్యావరణాన్ని రక్షించండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.